Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మానవతా వైపు ఒక అడుగు వేసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో పాత్రలు కావాల్సిందిగా కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీసరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా స్థానిక కర్లపాలెం రెడ్ క్రాస్ ఆఫీస్ నందు వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డు నాట్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పరమానంద కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే రెడ్ క్రాస్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు కాల్షియం టాబ్లెట్స్ అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే ఈ రెడ్ క్రాస్ లక్ష్యమని తెలియపరుస్తున్నాం. Henry do not. గౌరవం మరి ఈరోజు రెడ్ క్రాస్ స్థాపించిన రోజు, ఈ రోజుని రెడ్ క్రాస్ డేగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఎవరైతే ఈ రెడ్ క్రాస్ సంస్థని స్థాపించారో ఆయన వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవలను పరిగెడుతూ మరి వివిధ దేశాల్లో, వివిధ గ్రామాల్లో, వివిధ మండలాల్లో, వివిధ జిల్లాల్లో రెడ్ క్రాస్ ఎప్పుడూ ప్రజలకి సేవ చేసే విధానంలో నడుస్తూ ఉంది. మరి ఏదైతే ఉపద్రవాలు సంభవిస్తాయో మరి వాటికి సంబంధించి రెడ్ క్రాస్ సంస్థ మరి ఆర్థిక సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీంట్లో కూడా సభ్యత్వం తీసుకోవాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలు వరల్డ్ రెడ్ క్రాస్ డే, ప్రపంచ రెడ్ క్రాస్ డే సందర్భంగా మరి స్థానిక కర్లపాలెం మండలంలో స్థానిక రెడ్ క్రాస్ ఆఫీస్ యందు సబ్ బ్రాంచ్ యందు మరి వైస్ చైర్మన్ పరమానంద కుమారు, మా సభ్యులు బాబు చిన్నబ్బాయి గారు సమక్షంలో మరి ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రెడ్ క్రాస్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే రెడ్ క్రాస్ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రకృతి వైపరీత్యాల వలన లేక యుద్ధాల వలన నష్టపోయిన ప్రజలకు తమ వంతు తాము సహకరిస్తూ ఇంటర్నేషనల్ అన్ని దేశాలలో కూడా ఉన్న పెద్ద స్వచ్ఛంద సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. మన ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని పిలుస్తాము. అమెరికాలో అయితే అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటారు. జర్మనీ అయితే జర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటారు. ఆయా దేశాలు ముందుగా పేరు పెట్టి మరి రెడ్ క్రాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. మరి అలాంటి సంస్థలో సభ్యులుగా మేము ఉండడానికి
ఉన్నందుకు గర్వపడుతున్నాం. మరి ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే నిజమైన మానవత్వం. మానవత్వం వైపు ఒకసారి చూడు అని ఈ సంవత్సరం నినాదంతో రెడ్ క్రాస్ ముందుకి వచ్చింది. వేసవిలో త్రాగునీటికి అంతరాయం లేకుండా చూడాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నుండి ఆయన మాట్లాడారు. చెరువులన్నింటినీ నీటితో నింపుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకుని అంతరాయం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివిధ మంచి చెరువులను పరిశీలించారు. కర్లపాలెం మండలంలో మొత్తం 6 చెరువులు ఉన్నాయి. మేజర్ చెరువు వచ్చేసి పెద్దగొల్లపాలెంలో ఉంది. అదేవిధంగా సమ్మెటివారిపాలెం, ప్యాడ్లి, గణపవరం, చింతాయపాలెం, కర్లపాలెం, నాగరాజపాలెం ఈ యొక్క గ్రామాలన్నింటిలో కూడా చెరువులు ఉన్నాయి. నిన్నటి నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. అన్ని చెరువుల్లో పూర్తిగా వాటర్ నింపుకొని ప్రజలకి నీళ్లు ఇబ్బంది లేకుండా చూడాలి. అదేవిధంగా పశువులకు కానీ మనుషులకు కానీ నీళ్లు ఇబ్బంది లేకుండా చెరువులకు నింపుకోవాలి. ఆయిలింగ్ తీసుకొచ్చుకొని ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్లు నింపి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుచున్నాం. కాబట్టి దీనిలో భాగంగా నిన్న సమ్మెటివారిపాలెం, అదేవిధంగా ప్యార్లి, కర్లపాలెం, గణపవరం చెరువును సందర్శించమైంది. ఆల్రెడీ ఆ చెరువులన్నింటినీ కూడా నీళ్లు నింపుతున్నారు. దీనిలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు కానీ, అదేవిధంగా మన ఇరిగేషన్ ఏఈ గారు కానీ, మన ఈవో పిఆర్డి గారు కానీ, సచివాలయ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. 100% చెరువులకు నీళ్లు నింపి ప్రజలందరికీ అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చెరువులు తీసుకోవాలని తెలియపరచుకున్నారు. కర్లపాలెం మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ రైతులకు కొన్ని సూచనలు అందించారు. అవి 1 యూనిక్ ఐడి ప్రతి రైతు కలిగి ఉండాలని చెప్పారు. 2 ఫోన్ నంబర్ ఆధార్తో అనుసంధానం చేసుకుని ఉండాలని అన్నారు. కౌలు రైతులు కౌలు కార్డులను కలిగి ఉన్నారని తెలిపారు. ఈ విధంగా అన్ని సిద్ధపరచుకుని ఖరీఫ్ పంటకు సిద్ధపడాలని, రైతులు ఏమైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమంత్ కుమార్, కర్లపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకుంటే మనకి రైతులందరికీ భూ ఆధార్ అనేది ఇస్తూ ఉన్నారు. అంటే భారతదేశ పౌరులకు ఆధార్ ఎలాగో రైతులకు కూడా ఒక యూనిక్ ఐడి అనేది కల్పిస్తూ ఉన్నారు ఈ వ్యవసాయ శాఖ ద్వారా. అయితే ఇంకా సొంత భూమి కలిగి ఉండే రైతులు ఈ యూనిక్ నెంబర్ని తీసుకొని వాళ్ళు, యూనిక్ ఐడిని తీసుకొని వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించి వెంటనే ఈ యూనిక్ ఐడి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ ఐడి ఉంటేనే కానీ మనకి పిఎం కిసాన్ నగదు కానీ, అలాగే మిగతా వ్యవసాయ శాఖ తరపున వచ్చే పథకాలు కానీ అమలు కలిగి ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఐడి అనేది తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకేంటంటే రైతులందరూ కూడా తప్పనిసరిగా మనకి APAIMS అని చెప్పి ప్లే స్టోర్లో రైతుల కొరకు ప్రభుత్వం ఒక యాప్ని రూపొందించింది. ఈ యాప్లో ఏంటంటే మనకి వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయి, అలాగే వాతావరణ పరిస్థితులు అనుగుణంగా వాతావరణ పరిస్థితులను బట్టి ఏ పురుగు తెగులు ఆశించడానికి అవకాశం ఉంది, మీ పొలాల్లో తీసిన మట్టి నమూనాల శాంపిల్ యొక్క పరీక్షా ఫలితాల వివరాలు, కనీస మద్దతు ధర, అలాగే ఏ పురుగు ఏ తెగులు ఆశించిందో చూసుకోవడానికి ఏ యాప్ అసిస్టెంట్, అన్ని ఫీచర్స్ రైతుల కోసం అని చెప్పి ఈ యాప్లో పొందుపరిచి ఉన్నారు. ఈ యాప్లో తప్పనిసరిగా రైతులందరూ రిజిస్టర్ కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. మనకి నెక్స్ట్ రాబో ఖరీఫ్ సీజన్లో యూరియా అలాగే మిగతా ఎరువులు ఇవ్వాలంటే తప్పనిసరిగా ఈ యాప్కి అనుసంధానం చేస్తూ ఉన్నారు. అంటే ఈ యాప్లో ఎవరైతే నమోదయ్యి ఉన్నారో వాళ్ళకి ఈ ఎరువులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రైతులకి ఎంత విస్తీర్ణం ఉంది, వాళ్ళు ఏ పంట వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా పంట నమోదు చేస్తున్నారు. కాబట్టి ఈ పంట నమోదు వివరాలు, అలాగే మీ భూమిలో ఉండే వివరాలు, అలాగే కౌలు కార్డు వివరాలు, ఈ వివరాలన్నీ కూడా ఈ యాప్లో ఇంటిగ్రేట్ చేశారు. కాబట్టి ఎప్పుడైతే రైతులు ఈ యాప్లో నమోదయ్యారో మీ యొక్క వివరాలు ఆటోమేటిక్గా మీకు ఎంత విస్తీర్ణం ఉంది అనే వివరాలు కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు ఎంత విస్తీర్ణం ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగానే ఎరువులు అనేది పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయంలో ఉన్నారు. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ యాప్లో రిజిస్టర్ కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ వ్యవసాయ శాఖ సిబ్బందికి కూడా మీరు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.
దీనికి ఏంటంటే ఈ యాప్లో నమోదు కావడానికి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఇంకా లింక్ చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం శుక్రవారం చుండూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే లక్క ఆనందబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. భూ సమస్యలు, ఆదాయ సంబంధిత అంశాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి ఆలస్యం లేకుండా పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆనందబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం అంటే కాన్ఫరెన్స్ లో ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మాట్లాడండి. త్వరితగతిన పూర్తి చేయడానికి, సమస్య పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మొట్టమొదటి మొదలుపెట్టారు. తర్వాత నియోజకవర్గంలోని శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని ఆదేశాలు ఇస్తే ఈ కార్యక్రమం మనం కూడా మొదలుపెట్టాం. వాస్తవానికి చాలా బాగుంది. రెగ్యులర్ గా మీరు పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారం అనేది నిరంతర ప్రక్రియ. నాగోడికి ఏదో వారానికో 10 రోజులకో ఒకసారి చేసే కార్యక్రమం కాదు. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాతో ఫోన్లో మాట్లాడినా కూడా నేను స్పందిస్తాను, ఆ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటాను. లేదు నా దగ్గరికి నేను ఎక్కడుంటే అక్కడికి మీరు పేపర్లో కాగితాలు తీసుకొని వచ్చి అర్జీ ఇచ్చినా కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు అంటాం. అదంతా ఒక విధానం. అది రొటీన్ గా నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో అది ఒకటి అయితే, ఇది ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి సంబంధిత అధికారులందరినీ ఇక్కడ నుంచి ఏమేమి సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొస్తారో వాటిని ఇక్కడ ఒక విజన్ యాక్షన్ టీం ఒక పనిచేస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ నోట్ చేసుకొని దాన్ని ఫాలో అప్ చేయడం, ఆ సమస్య ఎంతవరకు వచ్చింది, పరిష్కారం అయిందా లేదా అనేది ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇది ఇంకా చాలా ఉపయోగకరంగా పనిచేస్తా ఉంది. దీన్ని సద్వినియోగం చేస్తామని చెప్పి మనం కోరుతా ఉన్నాం. మనం రెగ్యులర్ గా దాదాపు ఒక రోజు అటో ఇటుగా
ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం పెడతాం. అంటే ఈ రోజు చుండూరు మండలంలో ఈ శుక్రవారం పెట్టామంటే మళ్ళా ఒక నెల తర్వాత మళ్ళా మీ మండలం అంత వస్తుంది. దాదాపు సంవత్సర కాలంగా ఈ కార్యక్రమం రెగ్యులర్ గానే నడుస్తూ ఉంది. మీ అందరి సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతా ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి, అవి ఎటు టైం పడతా ఉంటాయి. కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి. 100 సమస్యలు చెప్పిన ప్రతి సమస్య పరిష్కారం అయితే మనం మానవ పాత్రలు అన్ని కావు. రోడ్లు కావాలి, రైళ్లు కావాలి, లేకపోతే ఆర్థికపరమైన అంశాలు, కోటాను రోడ్లు ఖర్చు అయ్యి అన్ని వస్తూ ఉంటే అవన్నీ ఒకసారి అవుతాయి అనుకోవడం కూడా భ్రమే. కానీ సాధ్యమైనంత వరకు వ్యక్తిగత సమస్యల దగ్గర నుంచి, రెవెన్యూ సమస్యల దగ్గర నుంచి, ఇతర సమస్యలను కూడా పరిష్కారానికి ఎక్కువ చొరవ తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చెప్పుకోవాలంటే మీకు తెలియదే కాదు. గతంలో 14 నుంచి 19 వరకు మనం ఉన్నప్పుడు ఏ అభివృద్ధి జరిగిందో నియోజకవర్గంలో 19 నుంచి 24 సత్తెనపల్లి పట్టణంలోని గోళ్లమూడి వారి వీధిలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు 2 బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. దుకాణాల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు ఒక షాప్ లో సుమారు 3 కిలోల వెండి వస్తువులను అపహరించారు. ఉదయం యజమానుడు వచ్చి చూసేసరికి వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరు హరీష్ అండి. ఈ శ్రీకల్ప కాంప్లెక్స్ నాగలక్ష్మి జ్యువెలర్స్ షాపు రన్ చేస్తూ ఉంటాను. రోజులానే నిన్న షాప్ తీయలేదు, ఊరికి వెళ్ళేసి పొద్దున్నే నాకు 7 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. అసోసియేషన్ పేషెంట్ గారు ఫోన్ చేశారు, షాప్లో దొంగతనం జరిగిందని చెప్పేసి. వచ్చి చూసేటప్పటికి సైడ్ షట్టర్ తీసేసి అద్దమాగలు పెట్టేసింది. వెండి పోయింది, సుమారుగా పోయిన వెండి సుమారు 3 కేజీల వరకు ఉంటుంది. ఈరోజు సుమారుగా 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ఉంటుంది. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.